అంగన్వాడీల సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అంగన్వాడీ సంఘాలను చర్చలకు పిలిచింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరపబోతోంది. అంగన్వాడీల సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీలు. దీంతో అంగన్వాడీ సంఘాలను చర్చలకు పిలిచింది ఏపీ సర్కార్. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరపబోతోంది. అంగన్వాడీల సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కూడా వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అంగన్వాడీ సంఘాలను చర్చలకు రావాలంటూ ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరపబోతోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అంగన్వాడీల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరపబోతోంది. వారికి ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా ఈ చర్చలుండే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రెహానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రెహానా, నడిని ఇవాళ సాయంత్రం ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాలతో అంగన్వాడీ ప్రతినిధులతో చర్చలు చేస్తుంది. 3 సంఘాలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. జీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే అంగన్వాడీ సమస్యల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఈ జీవోని ఇవాళ సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ సమావేశం కానుంది. ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే గత కొంతకాలం నుంచి అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత కసరత్తు జరుగుతుంది ఈ చర్చలకు సంబంధించి పరిష్కారం కోసం. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 2 కీలక అంశాలకు సంబంధించి అంగన్వాడీలకు ప్రభుత్వానికి మధ్య ప్రస్తుతం అయితే డిమాండ్లకు సంబంధించి కొలిక్కి రాలేదని చెప్పాలి. 1 జీతాల పెంపు, 2 గ్రాట్యుటీకి సంబంధించి ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే కొన్ని డిమాండ్లను పరిష్కరిస్తూ కీలక ప్రకటన కూడా చేసింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ ప్రభుత్వానికి అంగన్వాడీలకు మధ్య కీలకంగా ఉన్న సమస్య చూసుకున్నట్లయితే ఉద్యోగాలకు సంబంధించి 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలను అంటే అప్పుడు ఉన్న తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు జీతాలు సమానంగా ఉన్నాయి. అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి 10,500, అదేవిధంగా హెల్పర్ కి సంబంధించి 6,000 వరకు జీతాలు ఉన్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందో అంగన్వాడీలకు ఆ మేరకు 1,000 రూపీస్ 2,000 రూపాయలు పెంపు చేశారు. దీంతో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ వర్కర్ల జీతం 1,000 రూపాయలు పెరిగింది. అదేవిధంగా హెల్పర్స్ జీతం కూడా 1,000 రూపాయలు సుమారుగా పెరగడం జరిగింది. అయితే 2021లో తెలంగాణ ప్రభుత్వం 2021లో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ జీతాలను హైక్ చేశారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అంగన్వాడీ ఎంప్లాయీస్ చేస్తున్న ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తెలంగాణ కంటే కూడా మాకు జీతాలు ఎక్కువ ఉండాలి. ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో ఆ మేరకు జీతం పెంచమని డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు గ్రాట్యుటీని కూడా పెంచాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి రిటైర్మెంట్ అయిన తర్వాత అనేది ప్రధానమైన డిమాండ్. దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి మనం చూసుకున్నట్లయితే 2019లో ఏదైతే ఎన్నికల సమయంలో తెలంగాణ కంటే జీతం ఎక్కువ పెంచుతామని హామీ ఇచ్చామో ఆ రోజే 1,000 రూపాయలు జీతం పెంచడం ద్వారా హామీని నెరవేర్చామనేది ప్రభుత్వం వైపు చెప్తున్న అంశం. తెలంగాణలో జీతాలు పెరిగిన ప్రతిసారి జీతం పెంపు ఉంటుందని హామీ ఇవ్వలేదు. జీతం పెంపు కాబట్టి ఆ హామీ నెరవేర్చామనేది ప్రభుత్వం చేస్తున్న వాదన. దీంతో పాటు మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా జీతాలు పెంచుతాము, ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరుతోంది. ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే గ్రాట్యుటీకి సంబంధించి ఏదైతే అంగన్వాడీలు ఒత్తిడి
పెడతా ఉన్నాయో డిమాండ్ చేస్తా ఉన్నాయో దీన్ని చూసుకున్నట్లయితే అంగన్వాడీలు గ్రాట్యుటీ మాకు కావాలి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వన్ టైం సెటిల్మెంట్లుగా అంగన్వాడీ వర్కర్లకు 50,000 రూపాయలు వన్ టైం సెటిల్మెంట్గా వాళ్ళ రిటైర్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. తాజాగా జరిగిన చర్చల సమయంలో ప్రభుత్వం ఈ 50,000 రూపాయలను 1,00,000 రూపాయలు వన్ టైం సెటిల్మెంట్గా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇస్తామని హామీ ఇచ్చింది. అదే సమయంలో హెల్పర్స్ కు 40,000 రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ గా ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే మరికొన్ని హామీలను కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చారు. వీళ్ళ సేవలు ఎప్పుడైతే రిటైర్మెంట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా హెల్పర్లను వర్కర్లుగా ప్రమోట్ చేసే వయసును 45 నుంచి 50 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మరికొన్ని అంశాల మీద కూడా అంగన్వాడీలకు ప్రభుత్వానికి మధ్య కొన్ని అంశాలు పరిష్కారం జరిగింది. డిఏలకు సంబంధించి కూడా అంగన్వాడీ వర్కర్లు ప్రతి నెల డిఏలను క్లెయిమ్ చేసుకోవచ్చు, టీఏలు లేదా డిఏలను. అదేవిధంగా హెల్పర్స్ ఎవ్రీ 2 monthsకి తమ టీఏలను క్లెయిమ్ చేసుకోవచ్చు అని పేర్కొనడం జరిగింది. అయితే మిగతా అన్ని అంశాలు అలా ఉన్నా కూడా అంగన్వాడీలు మాత్రం ప్రధానంగా జీతాల పెంపు, అదేవిధంగా గ్రాట్యుటీని కనీసం 5 లక్షలు ఇవ్వాలి, అంటే కనీసం వన్ టైం సెటిల్మెంట్గా రిటైర్ అయిన తర్వాత 5 లక్షలు ఇవ్వాలి, లేదంటే గ్రాట్యుటీ అమలు చేయాలి. అదేవిధంగా జీతాలు తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వాలి, లేదంటే రాష్ట్రంలో ఉన్న బేసిక్ పే 4వ తరగతి 4th క్లాస్ ఎంప్లాయీస్కి ఏదైతే బేసిక్ పే ఉందో 20,000 దాన్నన్నా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ఇవాళ సాయంత్రం జరిగే చర్చల్లో, జీఓఎంతో జరిగే చర్చల్లో అంగన్వాడీలు ఏ మేరకు ఒత్తిడి పెడతారు, ప్రభుత్వం ఏ మేరకు కన్విన్స్ చేయగలుగుతుంది, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సహకరించండి అని చెప్తోంది. అదేవిధంగా మళ్ళీ ఎన్నికల్లో వచ్చిన తర్వాత ఖచ్చితంగా జీతాలు పెంచుతామని హామీ ఇస్తా ఉన్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనున్న జీఓఎం అదేవిధంగా అంగన్వాడీ ప్రతినిధుల చర్చలు ఈ 2 అంశాలకు సంబంధించి మరి పీఠముడి వీడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. నళిని. రైట్ రెహానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.